నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐగా పనిచేస్తున్న సుధాకర్ ఓ కారు కొనుగోలు అమ్మకాల వ్యవహారంలో 20,000 డిమాండ్ చేశారు. అయితే ఇందులో ఎలాంటి సంబంధం లేని మధ్యవర్తిపై కేసు నమోదు చేసి లాకప్లో పెట్టారు. డబ్బు ఇస్తే స్టేషన్ బెయిల్ ఇస్తానని ఎస్ఐ సుధాకర్ చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం కోసం లింగంపేట నుంచి నిజామాబాద్ జిల్లాలో ఏసీబీకి చిక్కాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపింది. లింగంపేట ఎస్ఐ 12,500 రూపాయలు తీసుకుంటూ స్వయంగా దొరికాడు. బాధితుడు మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం. ఏం జరిగింది, ఎప్పుడు దొరికాడు, అసలు ఏ విధంగా మీకు ఇబ్బంది జరిగింది? నేను 2022లో కమ్మరి కొండేసి స్విఫ్ట్ కారు, అది నవీన్ గౌడు నాకు తెచ్చి అమ్మిండు. నవీన్ గౌడు నేను తెచ్చిన అమ్మిండు. నాకు తెల్లారి నెక్స్ట్ డేనే నేను నాగారం చిరంజీవికి అమ్మిన. అది ఫైనాన్స్ కంటిన్యూషన్లో అమ్మిన. ఆయన ఫైనాన్స్ కట్టలేక మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ కొండేసిని నవీన్ గౌడ్ని చిరంజీవిని కూర్చుండబెట్టి మాట్లాడిపించిన. అరే బాబు మీరు ఇక్కడ నుంచి మీరే కట్టుకోండి, ఇక మీకు అందరికీ అప్పచెప్పేసినా అయిపోయింది. మళ్ళీ ఇది మొన్న 1 ఇయర్ నుంచి కడతలేడని నాకు ఫోన్ వచ్చింది. అరే ఈ చిరంజీవి నాకు దొరకకపోతే నేను ఏం చేసిన, చిరంజీవి బండి ఏడ పెట్టినామని అంటే, అన్న నేను ఇట్లా పలానా నాకు ఇబ్బంది ఉండేటే నేను 1,00,000 రూపాయలకు తాకడ పెట్టినా, ఆర్మూర్లో పెట్టినా అని చెప్పిండు. ఇక్కడికి వెళ్ళి నాకు ఇక్కడ లింగంపేట పోలీసు నుంచి నాకు స్వామి నువ్వు ఎక్కడికి వెళ్ళి నాకు బండి పట్టియ్యు అని చెప్తే నేనేం చేసిన, ఒక 1 వీక్ నుంచి ఒక 10 డేస్ నుంచి బండి కోసం తిరుగుతున్నా. బండి దొరకబట్టి టౌన్కు అప్పగిచ్చినాక నాకు మొన్న 23 తారీఖు నాడు నువ్వు రావాలా చిరంజీవిని తీసుకొని రావాలంటే నేను చిరంజీవి పోయినా. అక్కడికి పోయినాక నవీన్ గౌడ్ కూడా వచ్చినాక నన్ను ఏం చేసిండు, లోపల లాకప్లో కూర్చుండబెట్టిండు. 3 గంటల నుంచి రాత్రి 7:30 దాకా కూర్చుండబెట్టిండు. నేను సార్ ఎందుకు కూర్చుండబెడుతున్నా సార్, మేము దొంగలమా, మేము మీకు ఏం చేసినామని, నీకు బండి కావాలంటే బండి ఇచ్చిన. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టేపించిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసినాక మళ్ళీ రాత్రి 7:30కు బయటకు తీసి, స్వామి మీ ఒక 20,000 ఇయ్యు, నీకు కేసు లేకుండా చేస్తా అని చెప్పిండు. అదే నేను చేసిన, ఇవాళ లాస్ట్ 12,500 రూపాయలు ఇస్తా సార్ అని చెప్పి ఒప్పించుకొని ఇవాళ నేను ఏసీబీ సారాలో నాకు అప్రోచ్ అయ్యి నేను ఇవాళ ఇది లింగంపేట వెహికల్ బండి, అక్కడ బండి లింగంపేట వెహికల్. ఏ రోజు అంటే బండి ఏ రోజు మీరు అమ్ముడు చేసిన తర్వాత బండిని ఎప్పుడు తీసుకెళ్లారు లింగంపేట? 2022లో అమ్మిన. మొన్న 20 నాడు బండి హ్యాండ్ ఓవర్ చేసిన. 23 నాడు పిలిచిండు రమ్మని టౌన్. అంటే మొదటగా నీకు ఎన్ని డబ్బులు డిమాండ్ చేసిండ్రు? అసలు 20,000 డిమాండ్ చేసిండు. సిఏ గారికి నాకు ఇయ్యాల సామి అంటే, నన్ను కాదు నేను ఇయ్య సార్ డైరెక్ట్ మాట్లాడిండు. ఎస్ఐ గారే మాట్లాడారు, సుధాకర్, కే సుధాకర్ సార్. 20,000 20,000 అడిగిండు. 20,000 అయితే అంత ఇచ్చుకోండి సార్, 5,000 అంటే లాస్ట్ 15 ఇవ్వమంటే 15 కాదు సార్, లాస్ట్ 12,500 ఇస్తా అని. ఇక్కడ నిజామాబాద్లో ఎక్కడ ఇచ్చారు అసలు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నా షాప్ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ నాది నిజామాబాద్లో కార్ బజార్ ఉంటుంది, అక్కడికి వచ్చాడు. నేను వచ్చే టైంలో నేను సార్ అన్నం తింటున్నా, భోజనం చేస్తున్నా అంటే ఇక్కడ దాకా మన హనుమాన్ జంక్షన్ దాకా వచ్చి అక్కడికి రమ్మన్నాడు. అక్కడ పోయి ఇచ్చేసి. అంటే అక్కడ కార్లో ఇచ్చారా లేకపోతే బయట? కార్లోనే ఇచ్చిన. కార్లో కూర్చొని ఇచ్చాను. స్పాట్లో ఎవరు వచ్చారు అక్కడికి? ఏసీబీ వాళ్ళు వచ్చారు. ఓకే, ఏం డిమాండ్ చేస్తున్నావు? నిజంగా ఇట్లాంటి ఇబ్బంది జరిగింది కదా? ఇబ్బంది ఎవరికి జరగదు. అన్యాయంగా నన్ను లోపల కూర్చుండబెట్టిండు కాబట్టి నేను బాగా ఇదైపోయి చేసిన సార్. నేను ఇది ఓవరాల్గా లింగంపేట ఎస్ఐకి సంబంధించి ఒక కారు విషయంలో, అంటే ఏదైతే కార్ మిస్సింగ్ ఉందో దానికి సంబంధించిన కార్ తీసుకొచ్చి తానే స్వయంగా పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత కూడా తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి స్టేషన్లో వేయడంతో మానసిక ఆవేదనకు గురయ్యాడని చెప్తున్నాడు. అందుకే ఏదైతే డబ్బులు లంచం అడిగింది కాబట్టి న్యాయమైన ఏదైతే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సింది, అలాగే కేసు కూడా నమోదు చేయొద్దు. దానికి సంబంధించిన కారు కేసు విషయం క్లియర్గా నేనే కారు స్వయంగా ఎక్కడుందో తీసుకొచ్చి ఇచ్చినప్పటికీ కూడా నాపై కేసు నమోదు చేశారు. అందుకే మానసిక ఆవేదనకు గురయ్యాను, అందుకే డబ్బులు ఇస్తున్న సందర్భంలో ఏసీబీని ఆశ్రయించారని చెప్పి బాధితుడు చెప్తున్నాడు. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.